హలో నమస్తే, వెల్కమ్ టు ఏబీన్ ఆంధ్రజ్యోతి. సో రైట్ నో మనతో పాటు మన యొక్క తెలుగు అమ్మాయి హీరోయిన్ అనన్య నాగల్ల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హలో అనన్య. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను నేను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో మీరు పొట్టేల్ అని చెప్పి, షెర్లాక్ హోమ్స్ అని చెప్పి ఒక కీ రోల్తో అండ్ డిఫరెంట్ రోల్తో కూడా మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. తీరా చూసుకున్నట్లయితే నెగిటివ్ రోల్స్ కూడా మీరు నో చెప్పకుండా చేస్తున్నారు. సో దానికి నెగిటివ్ రోల్స్ కూడా ఓకే చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నేను యాజ్ అన్ యాక్టర్గానే ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి నా చాయిస్ ఆఫ్ రోల్స్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. సో యాజ్ అన్ యాక్టర్గా నాకు ఏ క్యారెక్టర్ అనేది ఎగ్జైట్మెంట్ అనిపిస్తుందో అలాంటి రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి వస్తున్నాయి? నెక్స్ట్ ఒక బాలీవుడ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. హిందీ అండ్ తెలుగులో జరుగుతుంది. అండ్ తెలుగులో ఒక 2 ఫీమేల్ ఓరియంటెడ్ జరుగుతున్నాయి. అండ్ సాయి ధరమ్ తేజ్ గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను. సో ఎప్పుడు డైట్ చేసే ఒక హీరోయిన్ ఇప్పుడు జైలు మండికి వచ్చేసారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే ఇప్పుడు జైలు మండి అంటే ఇష్టమా, ఫుడ్ అంటే ఇష్టమా, లేకపోతే ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? అంటే నాకు ఫేజెస్ ఉంటాయండి. కొన్ని ఇయర్స్ ఫుల్ ఫుడీ ఉంటాను, కొన్ని ఇయర్స్ అసలు నాకు ఫుడ్ అంటేనే నచ్చదు. ఇప్పుడు నాకు ఎలాంటి స్టేజ్లో ఉన్నానంటే ఫుడ్ అంటే ఓకే తిందాం అన్నంత వరకే ఉంది. సో మండికి అంటే నేను వెజిటేరియన్. సో బేసికలీ వెజ్ మండీస్ ఏమంత బాగుండవు కదా బేసికలీ మన దగ్గర అయితే. సో కానీ ఇక్కడ చాలా టేస్టీగా అనిపించింది టేస్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చాలా క్రేవింగ్స్ని కూడా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి టిప్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ బ్యూటీ టిప్స్ అండ్ ఫుడీని కంట్రోల్ చేసుకుంటే అంటే ఏదైనా కంట్రోల్ చేసుకోవాలి అంటే మన మైండ్ కానీ మన హార్ట్ కానీ ఏం అడుగుతుందో అది ఇవ్వకూడదు. ఒక 10 days ఇవ్వకపోతే 11th day నుంచి అదే అలవాటు అయిపోతుంది. సింపుల్. ప్రతిదానికి హెడ్ నెలలో వదిలితే చాలంటారా? ఎగ్జాక్ట్లీ. కొన్ని రోజులు మీకు అంటే రోల్ మోడల్ ఉంటాయి కదా, ఒక రోల్ చేస్తే ఈ రోల్ నేను చేయాలనుకుంటున్నాను అలా ఉంటాయి కదా, అలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా మీకు కొంచెం? నాకు అలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మహానటిలో కీర్తి సురేష్ గారు చేసిన రోల్ ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. గంగూబాయ్ కటాయివాడిలో ఆలియా భట్ గారు చేసిన రోల్ కూడా చాలా చాలా క్రేజీ అనిపిస్తుంది. అట్లా చాలా ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు మీ మ్యారేజ్ ఎప్పుడు అని చెప్పేసి. సో వాళ్ళ గురించి ఇప్పుడేం ప్లాన్స్ లేవు, తెలియదు. ఇప్పుడేం ప్లాన్స్ లేవు. సింగిల్ అంటారు? యా పర్ఫెక్ట్లీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.